ఉండడం అనేటువంటి మార్గాలు కూడా వెతుక్కుంటానని ప్రొఫెసర్ కాంతారావు గారు చెప్పారు. అయితే ఇంత పెంచాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి వాదన ప్రొఫెసర్ మన మహేశ్వర రెడ్డి గారు. అంటే ఒకటి, ఇది కాంతారావు గారు కాదు, మన్మోహన్ సింగ్ గారే చాలాసార్లు చెప్పారు. అంటే లోయర్ ది లెవెల్స్ ఆఫ్ టాక్సేషన్ గ్రేటర్ ద కాంప్లియన్స్ అని. కానీ ఇప్పుడు వాళ్ళ సిద్ధాంతానికి వాళ్లే తూర్చుపడుతున్నారు. ఇలాంటి ప్రభుత్వానికి ఆదాయం రావాలనే దాంట్లో ఎవరికి అభ్యంతరం లేదు. ఆదాయం ఎలా రావాలి అన్నప్పుడు ఒకటి, అసలు ప్రభుత్వం ఆదాయాన్ని వచ్చేటువంటి మార్గాల్లో ప్రజలకు భారం లేకుండా ఆదాయం తేవచ్చు. ఇప్పుడు మనకు ఉదాహరణకు ఆర్టీసీ తీసుకున్నాం. మేము సజెస్ట్ చేశాం, మీరు ఆర్టీసీ ఛార్జీలు పెంచాల్సిన అవసరం లేదు, వ్యాట్ డీజిల్ పైన వేయాల్సిన అవసరం లేదు. అసలు మీరు రాజకీయ పెద్దలను ముట్టుకోకండి. చిన్న పని చేయండి, ఆర్టీసీకి గూడ్స్ ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ ఇవ్వండి. వాళ్లకు వెహికల్స్ ఉన్నాయి, డిపోలు ఉన్నాయి, వర్క్ షాప్లు ఉన్నాయి, ఏమీ చేయాల్సిన అవసరం లేదు. వాళ్లే ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారు గూడ్స్. క్విక్ డెలివరీ, సేఫ్ డెలివరీ, రిలయబుల్ డెలివరీ. ఈ పర్మిషన్ ఇస్తే 1000 కోట్లు వస్తాయండి ఆర్టీసీకి ఆదాయం. రెండవది, ఆర్టీసీకి వాల్యుయబుల్ అసెట్స్ ఉన్నాయి, బస్ స్టాండ్లు ఉన్నాయి, చాలా వాల్యుయబుల్ అసెట్స్ ఉన్నాయి. వీటిని కనుక కమర్షియల్ గా డెవలప్ చేస్తే అసలు 1000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. నేను శాసనమండలి సభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వం సవాలు కూడా చేశాను. మీరు నాకు పైలట్ ప్రాతిపదిక మీద 4 బస్ స్టాండ్లకు ఇన్ఛార్జ్ పెట్టండి, మీరు 5 పైసలు ఇవ్వకండి, మీకేనే డబ్బులు ఇస్తాం, బ్యాంకు నుంచి లోన్ తెచ్చుకుంటాం, కమర్షియల్ డెవలప్ చేసుకుంటాం, రన్ చేస్తాం. ఇది రెండోది. మూడోది, ప్రైవేట్ బస్సులు ఆపితే 1450 కోట్లు వస్తాయి. అది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా ఖర్చు లేదు, రాజకీయంగా ఖర్చు ఉంటుంది, ఆర్థికంగా ఖర్చు ఉండదు. ఇలాంటి పనులు చేయడం అంటే ప్రభుత్వానికి భారం, ప్రజలకు భారం కాకుండా ప్రభుత్వానికి ఆదాయాలు ఇచ్చే మార్గాలున్నాయి. ఇప్పుడు ఓబులాపురం గన్లున్నాయి, 27 రూపాయలు రాయల్టీ కట్టి 2000 రూపాయలు 3000 రూపాయలు ప్రపంచ మార్కెట్లో అమ్ముతున్నారు. 500 రూపాయలు ఏ రాదు అసెస్. పేదవారి మీద వ్యాట్ వేసేటప్పుడు గాలి జనార్దన్ రెడ్డి మీద ఇనుప ఖనిజం మీద, ఆయన మీద కాదు, ఇనుప ఖనిజం మీద రాయల్టీ వేస్తానికి ఏంటి రాష్ట్ర ప్రభుత్వానికి కష్టం? ఏమైతే ఆ యడియూరప్ప అంటే ఆయన ఆ వేసి కింద మీద అడిగి, ఈ ప్రభుత్వానికి ఆ భయం లేదు కదా, చేయొచ్చు కదా. ఇవాళ ప్రభుత్వానికి క్వారీల పేరిట పెద్ద ఎత్తున కొల్లగొట్టుతున్నారు. మీరు ఏ క్వారీ కనపోయింది, అసలు వాణిజ్య పనులు ఎంతమంది కడుతున్నారండి? హైదరాబాద్ లో మీరు ఒక 4 షాపుల ముందు నిలబడండి, పెద్ద పెద్ద షోరూంల ముందు, పెద్ద పెద్ద షాపుల ముందు ఎంతమంది బిల్లు తీసుకుంటున్నారు, ఎంతమంది ట్యాక్స్ కడుతున్నారు, ఆ ట్యాక్స్ అసలు ఎంత మేరకు చేరుతున్నాయని. ఈ లూప్ హోల్స్ మనం ఫిక్సప్ చేయలేమా? ఇదేం అసాధ్యమా? ఇలాంటి పనులు కనుక చేయగలిగితే, అంటే ఒక ప్రభుత్వ యంత్రాంగం అనేది సమర్థవంతంగా పనిచేస్తే చాలా పనులు చేయొచ్చండి. ప్రభుత్వం లూప్ హోల్స్, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి, పన్నేతర ఆదాయ వనరుల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. అంటే పన్నేతర ఆదాయ రెవెన్యూ అంటే ఒక ప్రమాదం ఉంది. ఎకనామిక్స్ ఇట్ సౌండ్స్ వెల్, బట్ వాట్ ఇట్ రియల్లీ హ్యాపెన్స్ ఈజ్ పన్నులు వేయకుండా యూజర్ ఛార్జెస్ ద్వారా ప్రజలపైన మళ్లీ భారాలు మోపుతారు. నేననేది ఏంటంటే ప్రజలకు భారం కాకుండా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే 1,00,000 మార్గాలున్నాయి. రెండోది ఏం చేయాలంటే నాన్ ఫిజికల్ మెజర్స్. అంటే ప్రభుత్వం డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం ఒక పని చేస్తే ఆ పని వల్ల ప్రజలకు లాభం జరగచ్చు, నువ్వేం డబ్బు అవసరం లేదు. నేను శాసన మండలిలో ప్రపోజ్ చేశాను. ఇవాళ రాష్ట్రంలో పాఠశాలలున్నాయి, కళాశాలలున్నాయి, విశ్వవిద్యాలయాలున్నాయి, ఫ్యాకల్టీ కొరుతుంది, మీరు వాటికి నిధులు కేటాయించలేకపోతున్నారు. ఉస్మాన్ సిటీకి 170-180 కోట్లు, 190 కోట్లు అవసరం ఉంటే 40 కోట్లు 50 కోట్లు ఇచ్చారు. నేనన్నా మీరు ఈ లెర్నింగ్ ప్రాతిపదిక పైన ఒక 200 కోట్లు కేటాయించండి, 100 కోట్లు కేటాయించండి. సైబర్, మనం ఇప్పుడు ఎంఐటి లెసన్స్ ను వెబ్ లో చూసుకుంటున్నాం. మీరు బ్రాడ్బ్యాండ్ ప్రోగ్రామ్, నేషనల్ ప్రోగ్రామ్ బిఎస్ఎన్ఎల్ ఇచ్చింది, మీరు సైబర్ కనెక్టివిటీ ఇచ్చి ఒక ఈ లెర్నింగ్ ను కనుక చేయగలిగితే విత్ ఇన్ ఒక 150 కోట్లలో అసలు 5,000 కోట్ల రూపాయల ప్రభావాన్ని చూపొచ్చండి విద్యారంగంలో. ఇది కాంతారావు గారు, మళ్ళీ కొంచెం వ్యాట్ మీద దృష్టి కేంద్రీకరిద్దాం. వ్యాట్ అనుకున్నటువంటి ప్రాతిపదిక, దాని వెనకాల ఉన్నటువంటి ఆలోచన, ఇవన్నీ చూసుకుంటే ఇవాళ 14.5% దేశంలో మరెక్కడా కూడా ఈ వస్తువుల మీద లేదంటారు. ఇవే వస్తువుల మీద కొన్ని రాష్ట్రాల్లో, కర్ణాటకలోనో, తమిళనాడులోనో, గుజరాత్లోనో 4-5% మించి లేదంటున్నారు. ఇప్పుడు ఇంత క్రితం కూడా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, టీవీ సెట్స్ వగేరాల మీద 2% ఎప్పుడైతే డిఫరెన్స్ వచ్చిందో 20,000 వస్తువు మీద 4,000 రూపాయలు పురుగు ఊరికిపోయి తెచ్చుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు ఒక నెల రోజుల లోపల బడ్జెట్ ప్రతిపాదించేటువంటి అవకాశం ఉన్నప్పుడు, పైగా ఇప్పుడు 13th ఫైనాన్స్ కమిషన్ పన్నులు లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పడానికి అంటారు. అది మామూలు అయిపోయింది. అది ఒక రకంగా చెప్తే టూత్లెస్ బడ్జెట్స్ అవుతున్నాయి, ట్యాక్స్ లెస్ బడ్జెట్స్ కాదు. ఇది ఇఫెక్టివ్నెస్ లేకపోయినందువల్ల అసలు మామూలుగా మీకు తెలిసిన విషయం ఏంటంటే ట్యాక్స్ రెవెన్యూ అనేటువంటిది పన్నుల ప్రాతిపదిక మీద, రేటు మీద, వీటన్నిటికీ మించి ఆ పన్నుల వసూలు చేసేటువంటి యంత్రాంగం యొక్క ఎఫెక్టివ్నెస్ మీద ఆధారపడుతుంది, ట్యాక్స్ కంప్లైంట్స్ మీద ఆధారపడుతుంది. ఇవి రెండూ పెంచుకుంటే మామూలుగా అసలు నేను మామూలుగా క్యాజువల్ గా ఒక ట్రేడర్ని అడిగాను, ₹1 కమర్షియల్
కనీసం ₹3 ఎగవేత ఉంటుంది అని అతని ఎస్టిమేట్ చెప్పాడు. 40% ఉంటుంది. అంటే 1/3 మాత్రమే పే చేస్తారు అనేటువంటిది. అతిశయోక్తులు వగైరాలు వదిలేసినా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నిజంగా చాలా బాగా పెరిగినటువంటి ట్యాక్స్ వ్యాట్. మనకు ఇంచుమించు తలసరి ఆదాయం పెరుగుదల కన్నా ప్రభుత్వ పన్నుల రాబడి పెరిగిన రేటు చాలా హెచ్చుగా ఉంది. అందుకే ట్యాక్స్ జీడీపీ రేషియో కూడా స్టేట్ లో బాగా పెరిగింది మిగతా రాష్ట్రాల కంటే. మీరు ఆ మాట ఇస్తారు కాబట్టి ప్రొఫెసర్ కాంతారావు గారు, మనం ముందు వ్యాట్ ప్రవేశపెడుతున్నప్పుడు చాలా చాలా రకాల అనుమానాలు ఉండేవి. దీనివల్ల ఆదాయం బాగా పడిపోతుందేమో అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మన ప్రభుత్వం కూడా అప్పీల్ చేసింది. మాకు ఒకవేళ ఆదాయం పడిపోతే మీరు మాకు నష్టపరిహారం ఇవ్వాలి అనేటువంటిది వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అయితే మనం అమలు చేయడం మొదలుపెట్టిన తర్వాత నష్టపరిహారం మనం తీసుకోవాల్సిన అవసరం కూడా రాలేదు. ఎవరికి రాలేదు, చాలా రాష్ట్రాలకు రాలేదు. పెట్రోల్, డీజిల్, బ్రేవరేజ్ కార్పొరేషన్ ఈ రెండు ఉన్నంత వరకు రేటు పెంచినప్పుడు పర్సెంటేజ్ పెరుగుతుంది. పెట్రోల్ ఉందనుకోండి ₹50 పెట్రోల్ అన్నప్పుడు 5% 33% ఉంది. 33% ₹60 పెట్రోల్ ఉందనుకోండి 33%. అందువల్ల ఆదాయం పెరుగుతా పోతుంది, నష్టం రాదు. వచ్చేది ట్యాక్స్ ఎవేషన్ ని ఎంత వరకు కట్ డౌన్ చేయడము, ఎగ్జామ్షన్స్ కట్ డౌన్ చేసుకోవడము, ఇవన్నీ చేస్తే ఆదాయం తప్పకుండా పెరుగుతుంది. కానీ శాతం పెంచిన దాన్ని మాత్రం పెరగదు. ఇంకోటి అక్కడ వ్యాట్ కూడా అండి, ఇప్పుడు మనము వ్యాట్ ఇప్పుడు టాక్సేషన్ ఓన్లీ టాక్సేషన్ గానే చూస్తే అది అకౌంటెంట్ పర్స్పెక్టివ్ అవుతుంది. ఎప్పుడు కూడా ఒక ఆర్థిక విశ్లేషణకు బడ్జెట్ ను అకౌంటెంట్ దృక్పథంతో చూడకూడదు, ఒక పొలిటీషియన్ దృక్పథం. ఎందుకు ఒక ఆర్థిక మంత్రి రాజకీయ నాయకుని పెడతారు, ఎకానమిస్ట్ ఎందుకు పెట్టరు? ఆర్థిక మంత్రిని రాజకీయ నాయకుడిని పెట్టడం ఉద్దేశం అంటే ఆర్థికవేత్త రాజకీయాల్లో ఉండాలి, శాసనసభ్యుడిగానో పార్లమెంట్ సభ్యుడిగా ఉండాలి. ఎందుకుంటారు అంటే దానికి రీజన్ ఒక రాజకీయ విద్య. ఇప్పుడు నేను చెప్తాను వ్యాట్ పెంచాలనుకున్నారు. ఎస్ యూ ట్యాక్స్ ద లగ్జరీ కన్సంప్షన్, ఎలీట్ కన్సంప్షన్ ట్యాక్స్ చేయి, కాన్స్పిక్వస్ కన్సంప్షన్ ట్యాక్స్ చేయి, అన్డిజైరబుల్ కన్సంప్షన్ ట్యాక్స్ చేయి, ఇవన్నీ ట్యాక్స్ చేయొచ్చండి. ఇప్పుడు బాగా తాగేవానికి నాకు ఆ బ్రాండ్ కూడా తెలియదు, జానీ వాకర్, బీనీ వాకర్, దానిపైన నువ్వు 500% పెంచు ఉంటాయండి. చీప్ లిక్కర్ మీదనే వస్తుంది ఎక్కువ. అందులో పేదవాడు తాగే దానిపైన ఎక్కువ టాక్సేషన్ ఉంటుంది, డబ్బున్న వాడు తాగే దాని మీద తక్కువ టాక్సేషన్ ఉంటుంది. మీరు విమానాల్లో పాడేటువంటి ఇంధనం పైన 4% ఉంటుంది మీకు. దాని ఇప్పుడు సేల్స్ ట్యాక్స్ అన్నా, నువ్వు వ్యాట్ అన్నా, అలాగే నువ్వు ఆర్టీసీ పాడేది